హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఫంక్షన్ అడ్డమైతాను కొంచెం మేడం మాకు రిచ్ తెలుసు కదా మార్పుల ప్రాంతమైన హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కార్డు ఇచ్చిన మంత్రివర్యులకు కిలోమీటర్లలో 4 జిల్లా కేంద్రాలు వచ్చే హుస్నాబాద్ 4 జిల్లాల సెంటర్ ఇక్కడ నుంచి అంత పొద్దున ఆ 4 జిల్లాల వ్యవస్థ నడవాలి. అందుకే ఇలా శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది. తొందరలోనే 1-2 నెలల సొంత భవనం కోసం మన మాట్లాడి 30 ఎకరాలు ఫౌండేషన్ చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మీకు హాస్టల్ లేదంటే సరే కొంతమంది అక్కడ పిల్లలు లేకుండా కొంత దాన్ని అడ్జస్ట్ చేసి స్థానికులందరూ సహకారంతో అక్కడ హాస్టల్ ఇప్పుడు బాయ్స్ కలిసి హాస్టల్ అయిందా? పర్వాలేదా? వసతులు ఇంకెవరైనా వాళ్ళు ఉంటే ఇప్పుడు మొహమాటం అవుతూ మీరు రేపు పొద్దున ఫస్ట్ ఇయర్ కాలేజీలనే మాకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయనేటువంటి భావంతో ఉండాలి. మీరు ఏదైనా లోపం ఉంటే మనం మొదటి కుటుంబం కొత్తగా పెళ్ళి ఇంట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని సామాన్లు కార్ఖానా పొత్తిలు కట్టుకోవడం కొంచెం సెట్ కావడానికి టైం పట్టినట్టుగా తొందరలోనే కానీ ఫర్నిచర్ వచ్చింది, టీవీ వచ్చింది, 2 హాస్టళ్ళు చొరవ తీసుకొని హాస్టల్ లేకపోతే మేము ఆ రోజు 2 హాస్టళ్ళు తీసుకొచ్చినాం, ల్యాబ్స్ వచ్చినాయి, అన్ని రకాల ప్రొఫెసర్స్ కూడా నేను ఎక్కడ జోక్యం చేసుకోలే. క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ ఉండాలి, శాతవాహన ఇంజనీరింగ్ స్టూడెంట్ అవుట్ గోయింగ్ అంటాడు ఎఫిషియెంట్ ఉండాలని ఆలోచనతో తీసుకొచ్చినాం. నేను మీ అందరినీ కోరుతాను, దయచేసి కష్టపడి చదవండి. ఏ ఇబ్బంది ఉన్నా మా ఆఫీస్కి ఒకసారి టెలిఫోన్ చేయలేదు, వైస్ ఛాన్సలర్ గారు ప్రిన్సిపాల్ గారు చెప్పండి, నన్ను పిలుస్తాను, నేనే వస్తాను. హాస్టల్లో కూడా ఏం లేకుండా కలెక్టర్ గారు కూడా అందరం కూడా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, లోకల్ లీడర్, మా లైబ్రరీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, సింగిల్ లీడర్ ఎవరైనా మీ అందుబాటులో ఉండి మీకు సమస్య లేకుండా ఉంచాలనేది దాని ఆలోచన. కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చినామా లేదా? ఇంకా లేవల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేవంటలేదు. ఒకటే రోజు మొత్తం హాస్పిటల్ అనేది కాదు కాబట్టి మీకు ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. వీలైతే మళ్ళీ చలికాలం వరకు సోలార్ వాటర్ పెట్టి వేడి నీళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఇప్పుడు చాలామంది హుస్నాబాద్ ఈ ప్రాంతం పక్కన హన్మకొండ, ఒక నాగర్కర్నూలు ఒకటే దూరం తప్ప మిగతా అందరూ వచ్చారు. వాళ్ళకి కూడా అసూరెన్స్ ఇస్తున్నాం. ఎవరైనా సరే ఇది మళ్ళొకసారి కౌన్సిలింగ్ అవుతుంది. ఇంకా బయట అంటే మిమ్మల్ని క్యాన్సల్ చేసుకోవడానికి కూడా కాదు, కొత్తగా అడ్మిషన్ రావడానికి మీరు కూడా ఒక్కొక్క సోషల్ మీడియాలో ఒకసారి ఒక వీడియో తీసి ఎస్ ఫస్ట్ ఇయర్ కాలేజీలో వి గాట్ ఆల్ ఫెసిలిటీస్, ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఓకే, బిల్డింగ్ ఓకే, అట్మాస్ఫియర్ ఓకే, హాస్టల్ ఓకే, ఓకే అనేటువంటి గట్టిగా ఒకసారి మీరు అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తారా? సో ఉన్నటువంటి అంతా ఒక ట్రెండింగ్ పెట్టి శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్లోనే మీకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నారు, విద్యార్థులు రండి అని మీరు ఒక్కసారి ప్రాపకండా చేయాలి.
మీరే ప్రాంగణం బయట. తెలంగాణలో పాలకులు స్టార్ట్ అయ్యి ఇంతవరకు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాలేదు. ఫస్ట్ హుస్నాబాదే స్టార్ట్ అయింది. ఫోటోగ్రాఫ్ మళ్ళా తిరిగిపోతుంది. ఇక చెప్పండి కొట్టండి. ఫోటో స్క్రీన్ షాట్ తీయండి. ఫోటో తీసుకోండి. స్క్రీన్ షాట్ రావు కొంచెం సో రైట్ పెడుతున్నారు అందరు వీడియో. నాది నాకు కూడా అప్లోడ్ చేయలేదు. కొన్నాం లోక్సభ ట్విట్టర్ దాంతో ఆటోమేటిక్గా వెళ్ళొస్తాయి కదా. ఆల్ ది బెస్ట్. మరో ఫ్రీ టైంలో వస్తా. ఓ రోజు మీ అందరినీ ఎమ్మెల్యే క్వార్టర్స్ భోజనానికి పిలుస్తా. మీరంతా మా పిల్లలు. మీకు సంబంధించిన ప్రతి సమస్య మా బాధ్యత. ఓకే, మీ బాధ్యత ఏంది? అది మర్చిపోయిననుకో మేము కూడా మర్చిపోతాం. సార్ మండే నుండి 4 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ వస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది? వైస్ ఛాన్సలర్ గారు కూడా చాలా ప్రొయాక్టివ్. అంటే వారు కూడా ఒక స్టూడెంట్ లాగానే పనిచేస్తారు. ఈ కాలేజీ రావడంలో వారు పాత్ర. ముఖ్యమంత్రి గారు పెద్దపల్లికి వస్తే కాయిదాలు తీసుకొస్తే ఎందుకు చేయాలన్నా లేదు ఇవ్వాలన్నాడు. ఇచ్చిన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినాక నా ఫంక్షన్ పోయింది. ఎంబడి పడి సీఎంఎస్ కింద ఎంబడి పడి పట్టుకొచ్చినాం. అనౌన్స్మెంట్ డిసెంబర్లో వేస్తే మనం కాలేజీ తీసుకొచ్చినాం, బిల్డింగ్ పైసలు తీసుకొచ్చినాం, అన్నీ తీసుకొచ్చినాం. కాబట్టి దయచేసి హుస్నాబాద్కు శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఒక అద్భుతమైనటువంటి విద్యా సంస్థ. దీని ద్వారా రేపు ఈ ప్రాంతంలో విద్య దొరకదనుకునేటువంటి వాళ్ళందరికీ అందుబాటులో వచ్చేటువంటి విధంగా ఉండాలి. రైట్, అందరికి గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. పరిష్కరించడంతో పాటుగా పక్కన ఉన్న స్థలం మొత్తం ఆడుకోవడానికి ఉపయోగపడేదిగా తొందరగా దాన్ని అభివృద్ధి చేసిస్తాం. మేము అన్ని రకాల సౌకర్యాలు నేను, మీ ప్రిన్సిపాల్ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మా లైబ్రరీ చైర్మన్, మార్కెట్ చైర్మన్, సెక్యూరిటీ చైర్మన్, మేము అందరం అన్ని రకాల అందరం సౌకర్యాలు ఇస్తాం. మీరేం చేయాలి? మంచి చదువుకోవాలి, ఆడుకోవాలి. ఆడుకొని సోషల్ మీడియాతో ఆడుకొని మీరు ఏం కావద్దనుకుంటే నేనేం చేస్తా. కానీ అమ్మ మీరే చదువుకోగలి. ఈ వయసులో చదువుకోవాలి. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉండేమో. గతంలో 20-30 సంవత్సరాల క్రితం ప్రభుత్వంలో పేదలకు భూములు ఇవ్వడానికి అవకాశం ఉండే, నిధులు స్కీమ్స్ కింద లబ్ధి చేకూరడానికి అవకాశం ఉండే. ఇప్పుడు అన్ని కూడా స్టాచ్యురేషన్ అయిపోయి భూములు దొరికాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం చేయగలిగేది విద్య. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిని. ముఖ్యమంత్రి ఆలోచన కూడా ఎవరు దొంగలించలేని ఆస్తి, స్వయంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ, మన యొక్క జీవితాల్లో మనం మార్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఒక విద్యతో ఉంది. ఆ విద్యకు సంబంధించిన ప్రభుత్వం తరఫున అన్ని రకాల అవకాశాలను, సౌకర్యాలు కలిగించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. సో మీరు దాని అవకాశాన్ని వినియోగించుకోండి.
అందుకే అన్ని రకాల రిక్రూట్మెంట్ తో పాటుగా యూనివర్సిటీస్ స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఒకటే కోరుతాను, దయచేసి ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ. స్టూడెంట్స్ లర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదిలా ఒకటి ఎప్పుడు పరిశోధన మైండ్ ఎప్పుడు శోధిస్తుండాలి. ఏం నేర్చుకోవాలి, ఏం నేను కొత్త కనుక్కోవాలి, ఇన్నోవేటివ్ ఐడియాలు నాకు ఏం రావాలి అని ఒక ఆలోచన కలగాలి. చాలా మంది జీవితంలో పుడతారు, పెరుగుతారు, చివరి దశ పోతారు. అంత కాదు. హమ్ కుచ్ హై అనేటువంటి రావాలన్నప్పుడు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అవుతుంది. మీరు ఇతరులకు మోడల్గా ఉండాలి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని కోరుతూ టైం లేదు కాబట్టి కలెక్టర్ గారు అందరం మన మాటలు మళ్ళొకసారి వస్తాం. మీ అందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరికీ